ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లక్ష్మీ మిత్ర ఇద్దరు కారులో బయలుదేరి వెళ్తూ ఉంటారు. వెంటనే మనిషి సరిహికు కాల్ చేసి లక్ష్మీ మిత్ర ఇద్దరు కారులో బయలుదేరి ఆల్రెడీ డిన్నర్కి స్టార్ట్ అయిపోయారు. త్వరగా కానీ సరియు అని మనీషా చెప్పడంతో నేను చూసుకుంటాను మనీషా, మొన్నట్లాగానే అటాక్ చేసేస్తాను, నేను అనుకున్నది సాధిస్తాను, నేను అనుకుంది కావాల్సింది నీకు అదే కదా అని సరియు అంటుంది. ఏమాత్రం పొరపాటు జరగకూడదు కానీ సరియు అని మనీషా చెబుతూ ఉంటుంది. లక్ష్మి మిత్ర డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే పక్క సీట్లో కూర్చొని చేతిలో ఫైల్ చూసుకుంటూ ఉంటుంది. చాలా సంతోషంగా ఇద్దరు కలిసి బయలుదేరుతూ ఉంటారు. ఇక దారి మధ్యలో సరియు ఒక రౌడీని పెట్టుకొని పైన పిల్లర్తో తుర్లర్ని కార్లని గమనిస్తూ ఉంటుంది. అదిగో కార్ వస్తుంది, నువ్వు షూట్ చేయాల్సింది ఆ కార్ని అని సరియు చెప్తూ ఉంటుంది. అలాగే మేడం అని చెప్తూ మిత్ర వాళ్ళ కార్ డ్రైవర్కి బుల్లెట్ తగిలేలా షూట్ చేసేస్తూ ఉంటారు. అలా బుల్లెట్ తగ్గడంతో మిత్ర కారు పరుపు తప్పేసి ఎలా అంటే అలా పోతూ ఉండటంతో మిత్ర గారు ఏమైంది ఏంటిది అని లక్ష్మి చాలా టెన్షన్ పడుతూ ఇక కారులో ఉన్న టెన్షన్ పడుతూ ఉంటారు. ఎస్ వాళ్ళ కారు అదుపు తప్పింది, ఇదే నాకు కావాల్సింది అని సరి అనుకుంటూ ఉంటుంది. మరి ఈ ప్రమాదంలో లక్ష్మికి ఏమైనా గాయాలు అవుతాయా? లక్ష్మి చేతిలో ఉన్న ఫైల్ టెండర్ ఫైలేనా? ఇప్పుడు సరి ఆ ఫైల్ కోసమే ఇలా చేసిందా అంటే నెక్స్ట్